ఈ వింటర్‌లో అన్నం, కూర వండాలంటే ఒక్కోసారి మూడ్ ఉండదు గదండీ! ఎందుకు? నీకలాగే ఉంటది. ఇంట్లో పిల్లల్ని నీ దగ్గర వదిలేసి సండే బయటికెళ్ళిపోతే హస్బెండ్ తెలుస్తది. పీకి పందిరేస్తారు. సర్లే సర్లే ఏం చేస్తున్నావు ప్రాసెస్ చెప్పు. చెప్తుంటే నువ్వే డిస్టర్బ్ చేస్తున్నావు మధ్యలో. ఇప్పుడొక గ్లాస్ చూపించాను కదండీ! ఆ గ్లాస్‌తో ఒక 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. 1కి 2 కొలతనమాట. దీనికి పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీడిపప్పు, మిరియాలు కావాలి. మిరియాలు మళ్ళీ పిల్లలు తినరు కదండీ! ఆ మిరియాలు తీసి ఏరమంటారు. అదో పెద్ద పని. నీకు ప్రతిదీ పనే. నీకేంటి నువ్వు అలాగే చెప్తావు. సరే ప్రాసెస్ చూద్దామా? ముందుగా పెసరపప్పుని దోరగా వేయించుకోండి. వేయించుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతది. దాన్ని ఒక బౌల్‌లోకి తీసేసుకొని అందులో బియ్యాన్ని కూడా యాడ్ చేసేసి వాష్ చేసుకుందామండి. వేడిగా ఉంది కదా, కాలుతది కదా, వాష్ చేయమంటున్నావు. చెప్పేదాకా వినవే బాబు. వాటర్ పోసి చేయి పెట్టకండి వెంటనే. ఒక స్పూన్‌తో దేనితో కలిపి వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక ఏంటి అంత పెద్ద కుక్కర్ పెట్టావు? 5గురికి చేస్తున్నానమ్మా. ఇంకా ఆ మాత్రం కుక్కర్ ఉండదా చెప్పు. అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు 1 బై 1 యాడ్ చేసుకుని అలా వేయించుకోండి. వేయించుకున్నాక జీడిపప్పు కూడా వేసుకున్నాక కడిగిన పెసరపప్పు బియ్యం ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకుని కాసేపు ఆ నెయ్యి ఆయిల్‌లో కాసేపు దాన్ని వేయిద్దాం. వేయిస్తే టేస్ట్ బాగుంటుంది. పసుపు కూడా వేసుకుని ఉప్పు, మిరియాల పొడి అవన్నీ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుందాం. యాక్చువల్‌గా చేశాక కూడా తాలింపు పెట్టుకోవచ్చు. మనకు అన్ని ప్రాసెస్ అంతా ఫాస్ట్‌గా అయిపోవాలండి. ముందే తాలింపు పెట్టేసి వేసేసి వాటర్ పోసేస్తే మనకి ఇది ఫాస్ట్‌గా అయిపోతదనమాట ప్రాసెస్ అంతా. అవును, నీకు ఎప్పుడు చూసినా బద్ధకం కదా, అందుకే ఎప్పుడు త్వరగా అయిపోతుందా అని చూస్తావు. అది బద్ధకం కాదే, టైం మేనేజ్‌మెంట్ అంటారు. ఓహో, నాకు తెలియదులే. వాటర్ పోద్దామండి ఇప్పుడు వేయించుకున్నాక. మామూలుగా 1 గ్లాస్ పెసరపప్పు, 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా, 3 అయ్యాయి. అంటే మనం కొంచెం మనకి లూజ్‌గా వద్దు అంటే 6 గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది. లూజ్‌గానే ఉంటేనే బాగుంటుందండి పొంగలు. ఒక 7, 8 గ్లాసులు పోసుకొని 4 విజిల్స్ రానిచ్చుకోండి. కరివేపాకు కూడా వేసుకుని. కుక్కర్ మూత పెట్టుకుని 4 విజిల్స్ రానిద్దాం. A few moments later. కుక్కర్ విజిల్ వీడియో తీద్దామని కెమెరా పెట్టుకుని అలా ఉన్నానండి. జబక్మని పెద్ద సౌండ్ వేసుకుంటా అలా అయిపోయింది. ఒక్కసారిగా భయమేసి ఫోన్ అక్కడ పడేసి ఆఫ్ చేసేసాననమాట. ఇంకా కుక్కర్ మూత తీసేసి సిమ్‌లో ఇంకా అలా ఉడికించేసాను. 10 నిమిషాల్లో అవ్వాల్సిన పొంగల్ నాకు 1 అవర్ పట్టింది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నా కుక్కర్ ఏదో పాడై ఉంటది. మీకు అలా అవ్వదు. దీన్ని నిమ్మకాయ పచ్చడితో, రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.